ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎక్కువగా వినపడుతుంది ఒకటి వర్చువల్ ఆర్టిజం. ఇది చాలా వరకు ఎక్కువ వినపడుతున్న పేరు. అసలు వర్చువల్ ఆర్టిజం అనేది ఎఫెక్ట్ ఉందా సొసైటీలో? ఇప్పుడు మనము వర్చువల్ ఆర్టిజం అంటే ఏం చెప్తుంటారు? వీడు ఒక కిడ్ ఉన్నాడు, సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నాడండి, 3 hours చూస్తున్నాడు, డైలీ 2 hours చూస్తున్నాడు. ఆర్టిజం రాకపోతే ఏమొస్తుంది? ADHD రాకపోతే ఏమొస్తుంది? బట్ స్క్రీన్ అడిక్షన్ ఈజ్ రాంగ్. ఓకే, ఒప్పుకుంటా. బట్ స్క్రీన్ అడిక్షన్ ఈజ్ నాట్ ఏ రూట్ కాజ్ అయితే కాదు. ఇట్స్ నాట్ ఏ రూట్ కాజ్. ఎందుకు అంటే ఒక నార్మల్ చైల్డ్ ని తీసుకుందాం, ఒక ఆటిజం చైల్డ్ ని తీసుకుందాం. మీరు ఒక ఆటిజం చైల్డ్ ని ఐడెంటిఫై చేయలేకపోయారు 2 years వరకు. ఓకే, మీరు ఫోన్ ఇవ్వటం మొదలు పెట్టారు. వాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఫోన్ చూస్తే హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా 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 వాడికి ఆటిజం ఉంది కదా ఆల్రెడీ. అప్పుడు ఆ ప్రాబ్లం ఏమైపోతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ స్క్రీన్ అడిక్షన్ వల్ల ఆటిజం అనేది ఎఫెక్ట్ ఏం లేదంటారు? లేదు, ఉన్న ఆటిజం ఉన్న ADHD ఉన్న పిల్లలకి మనం స్క్రీన్ ఇస్తేనే ప్రాబ్లం.